బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. తెలంగాణ నటుల విషయంలో వివక్ష చూపుతున్నారని సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరితో సహా తెలంగాణ వాదుల నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో పాసం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఛాంబర్లో పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని, సినారే ఫోటో ఎందుకు లేదని తెలంగాణ వాదులు ప్రశ్నించారు. ఓ హీరోయిన్ ఫోటో కింద పైడి జయరాజ్ ఫోటో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు పాసం యాదగిరి. తెలంగాణ వాళ్ల ఫోటోలు చిన్నవిగా ఉన్నాయని అడిగితే తమను లాగి పారేస్తున్నారని మండిపడ్డారు. తాము దాడి చేయలేదని, దాడి చేస్తే ఛాంబర్ తగలబడిపోయిందా, పగిలిపోయిందా అని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్ల పట్ల వివక్ష చూపితే దాడి చేయడం కాదు, మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వమని హెచ్చరించారు. ఇండస్ట్రీలో కులతత్వం, ప్రాంతీయతత్వం ఉందన్నారు. చంద్రబాబు ఏజెంట్లు తెలంగాణలో ఉండడానికి వీల్లేదని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు లైవ్ ద్వారా. అశోక్, చెప్పండి, అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? థ్యాంక్ యూ నాగ్. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. ముఖ్యంగా శ్రీనారాయణ రెడ్డి జయంతి 94వ జయంతిని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఒక కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణకు సంబంధించినటువంటి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు అంటే పాశం యాదగిరి, అలాగే సీనియర్ జర్నలిస్టులు చాలామంది, అలాగే సినిమా కవులు, రచయితలు చాలామంది హాజరయ్యారు పెద్ద ఎత్తున. అయితే అక్కడ ఉన్న విషయం ఏంటంటే తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్లో పైడి జయరాజ్ ఫోటో చాలా చిన్నగా ఉంది. అంటే పైడి జయరాజ్ అనే వ్యక్తి 1940స్లోనే పాన్ ఇండియా స్టార్గా, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి పైడి జయరాజ్. అలాంటి వ్యక్తి చిన్నగా ఎందుకు పెట్టారు ఫిలిం ఛాంబర్లో? అయితే ఈ తెలుగు ఫిలిం ఛాంబర్లో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ చాలామంది వ్యక్తులకు సంబంధించిన సినిమా సెలబ్రిటీస్లు, ప్రముఖుల ఫోటోలు అక్కడ గోడల పైన పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఎందుకు వివక్ష, తెలంగాణ వాళ్ళంటే ఎందుకు వివక్ష, ఒక హీరోయిన్ ఫోటో కంటే చిన్న ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీన్ని ఎందుకు చేస్తున్నారని అనడం కాకుండా, అలాగే శ్రీనారాయణ రెడ్డి కొన్ని వందల వేల పాటలు రాశాడు, అతని ఫోటో లేదు, గద్దర్ ఫోటో లేదు, అలాగే కాంతారా ఫోటో లేదు, చిత్రపురి కాలనీ వేల మంది సినీ కార్మికులకు ఇల్లు ఇప్పించేటువంటి ప్రయత్నం చేసి భూమి కోసం కష్టపడ్డటువంటి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదు. వీళ్ళందరి ఫోటోలు ఎందుకు పెట్టలేదు? దాశరథి కృష్ణమాచార్య సినిమా పాటలు కూడా రాశాడు, అటువంటి వ్యక్తులకు ఎందుకు లేదు? ప్రాంతాలు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో ఈ ఆంధ్ర పెత్తనం ఏంటి, గో బ్యాక్ ఆంధ్ర అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇది ఆయన ఖచ్చితంగా పెడతాము, చూస్తామని చెప్తే బాగుండగానే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, మీరు నాకు చెప్పక్కర్లేదు అనేటువంటి ఒక సమాధానమే అక్కడ ఉన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా ఫిలిం ఛాంబర్లో లోపలికి వెళ్ళి వారిపై దాడి చేయడానికి కూడా, అంటే తెలంగాణ గో బ్యాక్ అంటే చెప్పేసి వెళ్ళారు. దీనికి సంబంధించి ఏమంటే పోలీసులు, అక్కడే ఉన్నటువంటి పోలీసులు హుటాహుటిన వచ్చి ఒక పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి మాత్రం మరో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ సెగ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన తర్వాత గద్దర్ ఫోటో కూడా లేదు దీంట్లో. ఎందుకు ఫిలిం ఛాంబర్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది ఇప్పుడు మొత్తానికి సోషల్ మీడియా వైడ్గా, మొత్తం మీడియా వైడ్గా కూడా ఇది చర్చ జరుగుతుంది. చాలామంది కూడా ఇది ఇంకోసారి వాళ్ళ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఫిలిం ఛాంబర్ని మరోసారి ముట్టడిస్తామని తెలంగాణ వాదులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన టెక్నీషియన్లు, ఆర్టిస్టుల పేర్లు కూడా పెట్టాలన్నారు. అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ ఇది. కేవలం ఇక్కడ ఒక సమాజ వర్గానికి మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఆంధ్రాలో బీసీ వర్గాలు లేవా? వేరే వర్గాలకు ఎందుకు లేదు? ఇదే ఫిలిం ఛాంబర్, ఇదే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ల్యాండ్స్ ఎందుకు ఇవ్వలేదు? వారికి కూడా ఇవ్వచ్చు కదా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బలహీన ఉన్నటువంటి ప్రొడ్యూసర్లకు ఎందుకు ఇవ్వలేదు? కేవలం ఒక వర్గానికి మాత్రమే ఇక్కడ ఫిలిం ఛాంబర్ చుట్టూపల ఈ యొక్క సొసైటీలో ల్యాండ్స్ ఇచ్చారు అనేది కూడా చర్చ తీసుకొచ్చారు. ఈ తీరు మారకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా కాదు, దాడి కూడా చేస్తాం. తెలంగాణకు సంబంధించినటువంటి టెక్నీషియన్లు, ఆర్టిస్టులను కూడా సరైన గౌరవం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అనడం జరిగింది నాకు. అయితే ప్రధానంగా చంద్రబాబు ఏజెంట్లు తెలంగాణలో ఉండడానికి వీల్లేదు అనే కోణాన్ని ఏదన్నా రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా?
అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయంతో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొంతమంది అంటే ఈ ఇండస్ట్రీలోకి సంబంధించినటువంటి అంటే ఒక సామాజిక వర్గమే ఒక పెద్ద ఎత్తున ఉంది. అంటే అది చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి సామాజిక వర్గమే ఇక్కడ పదవులు కావచ్చు వారి యొక్క ఆధిపత్యం చెలరేగుతుంది. చిన్నకు సంబంధించినటువంటి అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అక్కడ టెక్నీషియన్లకు కావచ్చు, వాళ్ళకి సరైన గౌరవం అంటే అక్కడ చుట్టూరు కూడా కేవలం కొంతమందికి సంబంధించిన విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించారు. మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విగ్రహాలను ఎందుకు చేయలేదు? ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు కొన్ని వందల ఎకరాలు అంటే ఎకరాలు తీసుకొచ్చి దాదాపు ఈ 10,000 మంది కార్మికులకు ఇల్లు ఈరోజు సొంతంగా నిర్మించుకునే శక్తి ఉందంటే ఆ రోజు ఆయన పోట్లాడిన విధానం. మరి అటువంటి మహనీయుడు ఎందుకు చేయలేదు? కాంతారావు కత్తి కాంతారావు అని ఎంత పెద్ద ఆయన ఫోటో ఆయన విగ్రహం ఎందుకు లేదు? శ్రీనారాయణ రెడ్డి ఎన్ని పాటలు వేల పాటలు రాశాడు, జ్ఞానపీఠ అవార్డు, అతని విగ్రహాలు ఎందుకు లేదు ఎందుకు అనేది ఇది ఒక చర్చ జరిగింది. ఒకే సమాజ వర్గానికి మాత్రమే ఇక్కడ ఆధిపత్యం చెలాయించడం సరైనది కాదు. అందరికీ అన్ని వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇక్కడ మీరు సపోర్ట్ చేయాలి, అందరూ ఉండాలని చెప్పేసేది వాళ్ళ వాదన ముఖ్యంగా. నాకు థ్యాంక్ యూ అశోక్. బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతాడు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమని తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కొమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకుందని వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు, పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. బయట చేయడానికి అందరికంటే ముందు పద్మ ఆయన దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీసిన పృథ్వీరాజ్ కపూర్ కాలం వాడారు. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టి చిన్న చిన్నది అటువంటి ఐడి గారు అయితే చిన్నది. ఈ దొంగలు పెద్దరాయుడు, లంగలు దొంగలు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి. దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలో ఎంతమంది తెలంగాణలో రాయలేదు, వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఎందుకు పెట్టరు? తెలంగాణలో పెట్టరు మీరు. తెలంగాణలో అంటరాడోళ్ళు మీరు, తెలంగాణలో అస్పృశ్యులు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్వకాశ భూమి. ఇది మొత్తం స్టూడియో తీసిన సర్వకాశ భూమి.